హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. హిందూ సాంప్రదాయ ఆచారాలలో దీపారాధనకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. అయితే ప్రతిరోజు దీపారాధన చేసే సమయంలో దీపంలో ఇది వేసినట్లయితే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారని పెద్దలు చెబుతున్నారు. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఎటువంటి దీపం వెలిగించాలో ఇప్పుడు తెలుసుకుందాము. హిందూ సాంప్రదాయంలో మొట్టమొదట ప్రాధాన్యత దీపానికి ఇస్తారు. వివిధ రకాల నూనెలతో దీపారాధన చేస్తూ ఉంటారు. దీపారాధనకు ఆవు నెయ్యితో కానీ, నువ్వుల నూనెతో కానీ, కొబ్బరి నూనెతో కానీ చేయవచ్చు. ఆవు నెయ్యితో దీపారాధన చేయటము ఎంతో ఉత్తమమని ఎన్నో శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. ఆరాధన చేసే ప్రమిదలో లేదా దీపం కుందులో ముందుగా నూనె పూసి ఆ తరువాత మాత్రమే వత్తులు వేయాలి. అలా కాకుండా కొంతమంది వత్తులు ముందు వేసి ఆ తరువాత నూనె పోస్తారు. కానీ ఇలా చేయకూడదు. రాగి, ఇత్తడి, వెండి, పంచలోహాలతో కానీ, మట్టి ప్రమిదలో కానీ దీపారాధన చేయవచ్చు. కానీ స్టీలు కుందుల్లో దీపారాధన ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. దీపాన్ని నేరుగా అగ్గిపుల్లతో వెలిగించకూడదు. కొంతమంది అగరబత్తులతో కూడా వెలిగిస్తారు. అలా కూడా చేయకూడదండి. అగ్గిపుల్ల అగరబత్తులతో వెలిగించకూడదు. ఏకహారతితో దీపాన్ని వెలిగించాలి. దీపారాధన చేసిన తర్వాత తప్పకుండా దీపానికి 3 చోట్ల గంధము పెట్టి, కుంకుమ బొట్టు పెట్టి, అక్షింతలు వేయాలి. ఒక పుష్పాన్ని కూడా సమర్పించాలి. తులసి కోట ముందు మట్టి ప్రమిదలో దీపారాధన చేస్తే ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశించవని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. ప్రతిరోజు దీపారాధన చేసిన తరువాత దీపంలో కొంచెము పచ్చకర్పూరము, జవ్వాది పౌడర్ను వేయగానే సువాసనలు వెదజల్లుతాయి. ఏ ఇంట్లో అయితే సుగంధ ద్రవ్యాలతో స్వామి అమ్మవారులను పూజిస్తారో అక్కడ లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది అని పెద్దలు చెబుతున్నారు. పచ్చకర్పూరము స్వామి అమ్మవార్లకు ఎంతో ప్రీతి అండి. కాబట్టి ప్రతిరోజు దీపారాధన చేసిన తరువాత కొంచెము పచ్చకర్పూరము, జవ్వాది పౌడర్ని వేయండి. లక్ష్మీ అనుగ్రహం మీ వెంటే ఉంటుంది. దీపారాధన కోసం కుందులో 2 వత్తులు వేయాలి. దీపారాధన ఎప్పుడూ చేసిన 2 కుందుల్లో చేయండి. ఒక కుందులో దీపారాధన చేస్తే 3 వత్తులు వేయాలి. మాంసాహారం తినేవాళ్ళు ప్రతిసారి తలంటు స్నానం చేయవలసిన అవసరం లేదు. మామూలు స్నానం చేస్తే సరిపోతుంది. ప్రతినిత్యం దీపారాధన చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. అలాగనే మనకి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే ఇల్లు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలి. దీపారాధన వెలుగుతూ ఉండాలి. దీపం ఇంట్లో వెలుగుతూ ఉండటం వల్ల దరిద్ర దేవత వెళ్ళిపోతుంది. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. దీపారాధన ఉదయం, సాయంత్రం చేయటం వల్ల మనకి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. సాయంత్రం స్నానం చేయలేని పరిస్థితుల్లో కనీసం ముఖము, కాళ్ళు, చేతులు, నోరు కడుక్కొని పూజ చేయవచ్చండి. ఈ నియమాలను పాటిస్తూ దీపారాధన చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది.